జానీ మాస్టర్ మాట్లాడినటువంటి వీడియో. ఆయన వాళ్ళ భార్య ఈ మధ్యన మీకు తెలుసు తెలుగు సినిమాకి సంబంధించినటువంటి డాన్స్ అసోసియేషన్కి ఆమె ప్రెసిడెంట్గా అయ్యారు. ఆయన ఆ సందర్భంగా ఏం మాట్లాడారో ఒకసారి వినండి. హెల్త్ అనేది ఇంపార్టెంట్ చాలా మందికి. మెయిన్గా ఏంటంటే డాన్సర్స్ అండ్ ఫైటర్ యూనియన్స్ వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు కాలు చేతులతోనే ఎక్కువ పని. సో వాళ్ళిద్దరు ఆ రెండు డిపార్ట్మెంట్స్. సో అలాగా హెల్త్ ఇన్సూరెన్స్ నాకు తెలిసి నేను హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలి అనగానే ఫస్ట్ ముందుకు వచ్చి నాకు నేను హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తాను డాన్సర్స్ అందరికీ అని చెప్పి వచ్చి ఫస్ట్ రామ్ చరణ్ సార్. సో ఆయన వచ్చారు, వచ్చి 40 lakhs ఆయన ఇవ్వడం జరిగింది. 40 లక్షలు ఇచ్చారు. మిగతా ఏదైనా ఉంటే నేను చూస్తానని చెప్పారు. మిగతాది కూడా చూస్తానని చెప్పారట. ఆ డబ్బుల ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం. మిగతా ఇది ఒక డాన్స్ అసోసియేషన్లో ఒక మెంబర్గా, మాజీ ప్రెసిడెంట్గా, ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్కి భర్తగా జానీ మాస్టర్ చెప్పినటువంటిది. ఇలా చేపిద్దాం అనుకుంటున్నాను సార్, ఎందుకంటే డాన్సర్లకు కావచ్చు, ఫైటర్లకు కావచ్చు, వాళ్ళ చేతుల మీద కాళ్ళతోనే వాళ్ళకి పని, వాళ్ళ జీవితం అంతా కూడా అవి ఉంటేనే వాళ్ళు బ్రతకగలుగుతారు అని చెప్పి అంటే, సరే ఇది మంచి ఆలోచన చేపించండి అని చెప్పి 40 లక్షలు ఇచ్చి, ఇంకా ఏమన్నా అయితే నేను చూస్తాను, నువ్వు నాకు చెప్పు అని చెప్పారట. మొట్టమొదటి చెయ్యి ఆయనదే ఇచ్చారు. ఈవెన్ చిరంజీవి గారు కూడా మీరు చూసుకుంటే చారిటబుల్ ట్రస్ట్ పెట్టిన తర్వాత బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు పెట్టడమే కాకుండా ఎన్నో కొన్ని వందల మందికి ఆయన సహాయం చేసినటువంటి వ్యక్తి. చేసుకుని చెప్పుకోరు కాబట్టే ఎవరికి తెలియలేకపోవచ్చు. బట్ వాళ్ళు ఎక్కడన్నా చిన్నబుచ్చుకుంటారేమో, ఆ సహాయం మేము పొందేమో అని అంటే వాళ్ళకి ఏమన్నా ఇబ్బందిగా ఉంటుందేమో అని చెప్పి చిరంజీవి గారు కూడా చెప్పలేదు. వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పుకున్నటువంటి సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. రీసెంట్గా కొన్ని మనకు తెలుస్తూ ఉన్నాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత చిరంజీవి గారిని కొంతమంది అలా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు, మేము ఈ సహాయం పొందాం, చిరంజీవి గారు మాకు ఇన్ని చేశారు అని చెప్పి చాలామంది చెప్పుకోవడం జరుగుతుంది. అయితే చిరంజీవి గారు కూడా మీరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామందికి ఆయన హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా ఆయన డబ్బులతో చేయించినటువంటి ఘటనలు. బ్లడ్ బ్యాంక్కి సంబంధించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, బ్లడ్ బ్యాంక్లో మినిమం 3 నుంచి 5 సార్లు ఎవరైతే ఎక్కువగా ఇస్తారో వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డులు ఇవ్వటం అనేది కూడా చిరంజీవి గారే మొదలుపెట్టారు. ఒక బ్లడ్ డోనర్కి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చిరంజీవి గారు మొదలుపెట్టినటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు దాన్ని రామ్ చరణ్ గారు కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. డాన్సర్లు కావచ్చు, ఫైటర్లు కావచ్చు, వీళ్ళు రియల్ లైఫ్లో కూడా హీరోసే. వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ ప్రజల్ని రంజింప చేయడం కోసం వాళ్ళ ప్రాణాల మీదకు తెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కొంతమంది ఫైటర్లు మొన్న ఇబ్బంది పడి చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి సినిమా కోసం, సినిమా అనే ఒక పిచ్చతో ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి, ప్రజల్ని రంజింప చేయాలనే దాంతో వాళ్ళు ఎంతో కష్టాలు పడుతూ ఉంటారు. వాళ్ళ కోసం చిరంజీవి గారే కాదు, రామ్ చరణ్ గారు కూడా ఒక అడుగు ముందుకేశారనే చెప్పాలి. ఏదేమైనా సరే తండ్రే కాదు, కొడుకే కాదు, బాబాయే కాదు, అందరూ కూడా అంతే. వీళ్ళు సాయి ధరమ్ తేజ్ గారు కావచ్చు, వరుణ్ తేజ్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, ఎవరైనా సరే ఆ కుటుంబం నుంచి 10 మందికి పెట్టే చెయ్యే తప్ప ఎప్పుడూ కూడా 10 మంది బాగు కోరుకునే చెయ్యే. కాబట్టి వాళ్ళు ఎప్పుడు బాగుండాలి. ఆ బాగుంటేనే సమాజం, ఇండస్ట్రీ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతూ ఇంకొంతమంది అయినా సరే అలాంటి సేవ చేసి వాళ్ళు కూడా మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకుందాం.